పిఎస్ఎస్ సొసైటీ పరిధిలో ఉన్నాం. సొసైటీ సెక్రటరీ గౌని ఉపేందర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మీ సొసైటీ పరిధిలో మన రబీ సీజన్లో ఎన్ని వడ్ల కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారు సార్? ఒకటే సార్, ఒక్కటే చేసాను సార్. సార్ మీ సొసైటీ పరిధిలో కొనుగోలు కేంద్రం ఒకటి ఓపెన్ చేశారు. మరి ఏ ధాన్య సేకరణ చేపట్టారు సార్? దొడ్డు రకం సార్. మరి దొడ్డు రకానికి మద్దతు ధర ఎంత? మరి ఏమైనా బోనస్ లభిస్తుంది సార్? గవర్నమెంట్ ప్రకటించిన బోనస్ మద్దతు ధర ఒకటే వస్తుంది సార్. బోనస్ సన్నాలకే సార్, దొడ్డు రకం లేదు సార్. మరి మీ సొసైటీ పరిధిలో అంటే మీరు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? అవి రైతులకు ఎలాంటి సేవలు అందించారు మీ సొసైటీ పరిధి నుంచి? రైతులకు టెంట్ వేసినాం, వాటర్ సప్లై చేసినాం, కరెంట్ సప్లై చేసినాం సార్. సార్ మరి సొసైటీకి అంటే రైతు కొనుగోలు కేంద్రాల్లో ఏఎంసీ వాళ్ళు అందించే టార్పాలిన్లు కానీ, ప్యాడీ క్లీనర్స్ కానీ, తేమ యంత్రాలు కానీ, ఇంకేమైనా అంటే వాళ్ళు అందించిన ఎలక్ట్రానిక్ కాంటాలు ఏ విధంగా పనిచేసినాయి? అవి రైతులకు ఎలాంటి సేవలు అందించారు ఏఎంసీ నుండి? ఏఎంసీ నుండి వచ్చేసి ఎలక్ట్రిక్ కాంటాలు వచ్చినాయి, మ్యాచింగ్ మిషన్లు వచ్చినాయి, ప్యాడీ క్లీనర్ వచ్చినాయి, టార్పాన్లు వచ్చినాయి, అన్నీ మంచిగా పనిచేసినాయి సార్. సార్ అక్కడక్కడ మాకు అంటే రైతులు మా దృష్టికి ఒక సమస్య తీసుకొచ్చారు సార్. అదేంటంటే ఏదైతే కొనుగోలు కేంద్రాల్లో అది ధాన్యం కొనుగోలు అమాలీల కొరత ఉందంటున్నారు. అమాలీల కొరత ఉంటేనో లారీల కొరత ఉంటారు, లారీల కొరత మిల్లర్స్ కూడా సకాలంలో ఓపెన్ అక్కడ ధాన్యం దిగుమతి చేయలేదు అంటున్నారు. మరి ఈ సమస్య మీ కొనుగోలు కేంద్రాలు ఏమైనా ఉత్పన్నమైందా సార్? మా దగ్గర అమాలి ప్రాబ్లం కూడా ఏం లేదు సార్. మా దగ్గర లేడీస్ కూడా కాంటా వేస్తారు సార్. మిల్లర్ దగ్గర కూడా ఎమ్మటే అన్లోడ్ అయినాయి సార్. ఈ సీజన్కి అయితే ఏ ఇబ్బంది కాలేదు మాకు. మీ కొనుగోలు కేంద్రంలో ఏవో ఆధ్వర్యంలో కార్యదర్శి ఆధ్వర్యంలో టోకెన్ సిస్టమ్ విధానం ప్రవేశపెట్టారా? అంత ఇబ్బంది అయితే కాలేదు సార్. మాకు మామూలుగానే నడిచింది సార్. తక్కువ ఓట్లు వచ్చింది, ధాన్యం వచ్చింది, అంతే సార్. సార్ ఎంత మరి మీ ధాన్యం సేకరణ ఇప్పుడు ఎంత టర్న్ ఓవర్ చేసి సార్ మీ సొసైటీ పరిధిలో? మా ఏరియాకి వచ్చేసి సార్ మొత్తం సన్నాలు ఉంటాయి, డైరెక్ట్ మిల్లుకి వెళ్తాయి సార్. దొడ్డు రకాలు తక్కువ పెట్టారు సార్. 5,000 క్వింటాలే చేసినాం సార్ మేము ఈ సీజన్లో. మరి మీ కొనుగోలు కేంద్రాల్లో మీరు ప్యాడీ సేకరణ ఒక దొడ్డులో వస్తుందన్నారు సార్. మరి మిగతా పంటలు ఏమైనా ప్రత్యామ్నాయ పంటలు ఇంకేమైనా రావట్లేదా సార్? ఈ సాగర్ బెల్ట్ మొత్తం ఓన్లీ ఇదే వేస్తారు సార్. సన్నాలు, దొడ్డు రకం 2 రకాలు ఇస్తారు సార్ ప్యాడీ. వేరే అయితే ఏమి వేయట్లేదు సార్. మీ సభ్యతాల సంఖ్య ఎంత సార్ సొసైటీ పరిధిలో? 1274 ఉన్నాయి సార్ సభ్యత్వం. 1274 సార్. మరి ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు మీరు ఖరీఫ్ సీజన్లో కానీ, రబీ సీజన్లో కానీ విత్తనాలు కానీ, ఎరువులు కానీ, ఊత పచ్చి రొట్ట కానీ అలా ఎలాంటివి అందిస్తున్నారు? రైతులకు ఎలాంటి సేవలు అందిస్తుంది మీ సొసైటీ? మా సొసైటీ నుంచి సార్ ఎరువులు ఇస్తున్నాం, పెస్టిసైడ్ ఇస్తున్నాం, సివిల్ సప్లై కూడా మేము సప్లై చేస్తున్నాం సార్. రైతులకు రేషన్ కూడా మేము ఇస్తాం. తర్వాత వచ్చేసి సార్ మీ సొసైటీ పిఎస్ఎస్ సొసైటీలో మీరు కార్యదర్శిగా ఉన్నారు, అగ్రికల్చర్ ఆఫీసరు కోఆర్డినేషన్లో మీరు రైతు వారోత్సవాలు ఖరీఫ్ రబీ సీజన్లో ఎలా నిర్వహిస్తున్నారు? పంటల మార్పిడి విషయంలో రైతుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అగ్రికల్చర్ నుంచి మొత్తం జీలుగా అవి ఇస్తాం, సబ్సిడీ మొత్తం వస్తూనే ఉన్నాయి సార్ మాకు ప్రస్తుతానికైతే. మొత్తం మా కోఆర్డినేషన్ కూడా మంచిగా ఉంది సార్ ఏవోకు మాకు. మరి ఈ సొసైటీ పరిధిలో రైతులకు అందించే స్వల్పకాలిక రుణాలు కానీ, దీర్ఘకాలిక రుణాలు కానీ ఏమేమి ఇస్తున్నారో, ఎంత మేరకు ఇస్తున్నారు? రైతులు ఎలాంటి అంటే మీరు ఇచ్చే రుణాలు ఏటికి ఎక్కువ వాళ్ళు రైతులకు ఉపయోగపడుతుంది? మా సొసైటీ కింద 3 గ్రామాలు ఉన్నాయి సార్. బాబుసాయిపేట, కంపసాగర్, ముకుందాపురం. ఈ 3 గ్రామాలకు వచ్చేసి ఇప్పుడు మా టర్న్ ఓవర్ 11 కోట్లు ఉంది సార్. ఇందులో 6 కోట్లు ఓన్లీ ఎల్టీ లోన్లు, మార్టిగేజ్ లోన్లే ఉన్నాయి. 5 కోట్లు క్రాప్ లోన్లు ఉన్నాయి సార్. మాకు అన్ని రకాలుగా రైతులు కూడా సహకరిస్తారు. మా రికవరీ పర్సెంటేజ్ కూడా 90+ ఉంటుంది సార్. మాకు అందుబాటులో మంచిగా ఉంటుంది సార్ రైతులు అయితే. ఈ సొసైటీ పరిధిలో రైతుకు సభ్యత్వం కల్పించాలంటే రైతుకు ఎంత భూమి కలిగి ఉండాలి? సభ్యత రుసుము ఎంత వసూలు చేస్తుంది ఈ సొసైటీ? ఒక మెంబర్కు లోన్ మెంబర్ మన పొలం ఎంతైనా ఉండొచ్చు సార్. 10 గుంటలైనా ఉండొచ్చు, 10 ఎకరాలైనా ఉండొచ్చు సార్. ఒక మెంబర్షిప్ తీసుకోవాలంటే 330 రూపాయలు కట్టాలి సార్. మరి ఎంత లోన్ ఇస్తున్నారు సార్ ఇప్పుడు పర్ ఎకరాకు? ఎంత లోన్ ఇస్తుంది స్వల్పకాలిక రుణాలు? క్రాప్ లోన్ వచ్చేసి 45,000 సార్ ఫర్ ఎకరు. మార్టిగేజ్ లోన్ వచ్చేసి ఎకరు 5 lakhs ఇస్తాం, మ్యాక్సిమం 10 lakhs సార్. సార్ ఇన్ టైంలో కడితే సెంట్రల్ నుంచి వచ్చే అది అందుతుందా సార్? ఇన్ టైంలో కట్టిన వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 3% సబ్వెన్షన్ వస్తుంది సార్. వాళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ జమ అవుతుంది డైరెక్ట్గా. లాంగ్ టర్మ్లో ఏమి ఇస్తున్నారు సార్ మీ సొసైటీ నుంచి? డైరీ, షీపు, హార్వెస్టరు, పౌల్ట్రీ ఇస్తున్నాం సార్. అయితే సార్ ఇటీవల కాలంలో వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, సాంకేతిక పద్ధతులు వచ్చిన తర్వాత పాడి పరిశ్రమ, పశుపోషణ తగ్గిపోయింది. వీటిని పెంపొందించడానికి గ్రామీణ రైతులకు మీ సొసైటీ ఎలాంటి సేవలు అందిస్తుంది?
అన్ని రకాలు ఏ విధంగా వాళ్ళు కావాలనుకుంటే ఆ విధంగా ఇస్తున్నాం సార్. ఆఖరికి 2 వీలర్ కూడా ఇస్తున్నాం పర్సనల్, ఎట్లా మన సొసైటీ తరపున ఇస్తున్నాం, బ్యాంక్ నుంచి కాకుండా. ఏ లోన్ పర్సనల్ లోన్ కావాలన్నా మేము చేస్తూనే ఉన్నాం సార్. సార్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంలో 311 ఎఫ్యూలు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ఇచ్చి 311 వచ్చినాయి సార్. అవి మన సొసైటీ పరిధిలో ఏమైనా విస్తరణ జరిగే అవకాశం ఉందా? ఉన్నా సార్, మాది కూడా లిస్ట్లో ఉంది సార్, వెయిటింగ్ లిస్ట్లో ఉంది. ఇంతకుముందు మనం 7 మన నల్గొండ డిస్టిక్కు 8 వచ్చినాయి సార్. మాది నెక్స్ట్ టైంలో వస్తుందని చెప్పారు సార్. సార్ మీ సొసైటీకి కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ కానీ నాబార్డు గ్రాంట్ కానీ ఈ సొసైటీకి ఎలా అందుతుంది? సొసైటీ ఎలా బలోపేతంగా ముందుకు పోతుంది? ఇంతకుముందు నాబార్డు గ్రాంట్ వచ్చేది సార్, అదే సబ్సిడీ. ఇప్పుడైతే సబ్సిడీ ఏం రావట్లేవు సార్, డైరెక్ట్ మొత్తం లోన్ మొత్తం ఫార్మర్ కట్టాల్సి వస్తుంది సార్. సార్ ఇప్పుడు అంటే ఖరీఫ్ సీజను స్టార్ట్ అయింది సార్. నకిలీ విత్తనాల బెడద ఉంది. నకిలీ విత్తనాలను అరికట్టడంలో కానీ పంట మార్పిడి విషయంలో కూడా సాగు విషయంలో ఎలాంటి మెలకువలు మీ సొసైటీ నుంచి మీరు కార్యదర్శిగా ఏం వాళ్ళకు సలహాలు సూచనలు రైతులకు అందిస్తున్నారు సార్? విత్తనాలు అయితే అగ్రికల్చర్ ఏఓ మేడం తోటే సర్టిఫై చేసినవే తీసుకుంటారు సార్, మంచిగానే వాడుతారు. ప్రస్తుతానికైతే మాకు ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అయితే ఏం రావట్లేదు సార్ రైతుల నుంచి. ఓన్లీ ప్యాడీనే ఇక్కడ నడుస్తుంది సార్ మా దగ్గర. నకిలీ విత్తనాల వల్ల రైతులు ఎంతోమంది మోసపోతున్నారు. వాళ్ళు 6 కాలాలు కష్టపడిన రైతులు కూడా కన్నీరే మిగులుతుంది. వీటిపై ఇక్కడ మీ సొసైటీపై ఎలాంటి పర్యవేక్షణ ఉంది? అగ్రికల్చర్ ఆఫీస్ కోఆర్డినేషన్లో మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? విత్తనాల విషయం వల్ల మంచి క్లారిటీ ఉన్నాయే తీసుకుంటారు సార్ రైతులు కూడా. మేము కూడా ఇప్పిస్తున్నాం. ఇప్పటివరకు అయితే మాకు ఎలాంటి రిమార్క్ అయితే ఏం లేదు సార్. సార్ ఇక్కడ ఈ సొసైటీ పరిధిలో రైతులు ప్రధానమైన పంట ఏమేస్తున్నారు? ప్యాడీ సార్, వేరేది ఏం లేదు సార్, ఒక ప్యాడీ ఒక్కటే. మరి రైతులు పండించిన ధాన్యం నిల్వ చేసుకోవడానికి ఎంత కెపాసిటీ మేరకు గోడౌన్లో నిర్వహణ జరిగింది? ఎంత కెపాసిటీ మేరకు పనిచేస్తున్నాయి? గోడౌన్లు అయితే లేవు సార్, స్టోరేజ్ గోడౌన్స్ అయితే మా దగ్గర లేవు సార్ ప్రస్తుతానికైతే. మీ సొసైటీ పరిధిలో చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్నారా? ఉంటారు సార్, ఎనీ టైం ఉంటారు సార్. అలా ఫార్మర్సే మా డైరెక్టర్లు సార్. 3 విలేజ్లే కాబట్టి ఖచ్చితంగా అలా ఫార్మర్సే ఉంటారు. మంచి కోఆపరేషన్ ఉంటుంది సార్ మాకు. రుణాలు కూడా కొంచెం ఇచ్చే టైంలో కొంచెం లేట్ చేస్తున్నారు అంటున్నారు. కొన్ని రికవరీ చేసే వాటిలో కూడా కొంచెం ఒత్తిడి చేస్తున్నారు. రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు. మరి ఎట్లా ఉంది సొసైటీ పరిధి రుణాల విషయంలో? మా దగ్గర అయితే లోన్ల కాడ డిలే ఏముండదు సార్. మా క్రాప్ లోన్ మాత్రం బడ్జెట్ రావాలి, బడ్జెట్ వచ్చినప్పుడు ఇస్తాం. మార్టిగేజ్ లోన్ మాత్రం ఎనీ టైం ఇస్తున్నాం సార్. ప్రస్తుతం కూడా నేను అక్కడనే అదే పని మీద ఉన్నా సార్. ప్రజెంట్ ఈరోజు కూడా మార్టిగేజ్ ఉన్నాయి 3 ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇక్కడికి వచ్చింది సార్. సార్ ఈ సొసైటీ నుండి రైతులకు మీరు అందించే దీర్ఘకాలిక లోన్లు కానీ స్వల్పకాలిక లోన్లు కానీ క్రాప్ లోన్లు కానీ మీరు ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో అందుబాటులో రైతులకు ఎల్లవెల్లా పనిచేస్తుంది ఈ సొసైటీ? ఎనీ టైం సార్, ఎనీ టైం చేస్తూనే ఉంటాం సార్. సండే కూడా మేము ఆఫీస్కి వెళ్తూనే ఉంటాం సార్. మాది లోకలే సొసైటీ బాసపేట. ఎప్పుడు వచ్చినా ఇంటి దగ్గరికి వస్తారు, వచ్చి ఆఫీస్ కాడికి వెళ్తూనే ఉంటాం. ఎనీ టైం వర్క్ చేస్తూనే ఉంటాం సార్. సార్ ఈ సొసైటీ నుంచి రైతులకు ప్రధానంగా పంట మార్పిడి విషయంలో బాగా మా దృష్టికి వస్తున్నాయి సార్. ఎందుకంటే రబీ సీజన్లో అయిపోయిన తర్వాత ఆ కొయ్యకాలకు నొప్పి పెడుతున్నారు. దానివల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మీకు సహకారం అందుతుంది సార్? రాష్ట్ర గవర్నమెంట్ నుంచి 44 జీవో వచ్చింది సార్. ఆ 44 జీవో ప్రకారంగానే మేము సాలరీ తీసుకుంటున్నాం. ఇబ్బంది అయితే ఏం లేదు సార్ ప్రస్తుతం. సార్ అదే 44 జీవో ప్రకారం రాష్ట్ర సహకార సొసైటీ, రాష్ట్ర సహకార వ్యవసాయ శాఖ కమిషనర్ గారు అదే జీవోని తీసుకొచ్చారు సార్. దాని ఉద్దేశం ఏంటంటే ఏళ్ళ తర్వాత అక్కడనే సెక్రటరీలు పనిచేయడం వల్ల ఆ సొసైటీ కొంచెం నష్టాలకు గురి చేసిన అవకతవకలు పాల్పడని అపవాదం ఉందని అంటున్నారు సార్. ఆ బదిలీలు చేపడుతున్నారు సార్. ఆ బదిలీలను మీరు స్వాగతిస్తున్నారా? స్వాగతిస్తున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు నాది 98 సార్ అపాయింట్మెంటు. ఇప్పటివరకు కూడా ఇక్కడనే ఉన్నా. నాకు కూడా బయటికి వెళ్ళాలని ఉంటుంది సార్. బయటికి వెళ్తే కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది, ఏదైనా మంచిగా ఉంటుంది సార్. మేము కూడా స్వాగతిస్తున్నాం సార్ ట్రాన్స్ఫర్ కోసమే. సార్ మీకు అంటే సొసైటీ పరిధిలో ఉన్న సెక్రటరీలకు హెల్త్ కార్డ్స్ ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్ర ప్రభుత్వం అందుతున్నాయా? మీకు బెనిఫిట్స్ కానీ గ్రాట్యుటీ కానీ మీకు రిటైర్మెంట్ అయిన టైంలో మీకు ఎలాంటి సదుపాయాలు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి మీకు సహకారం అందుతుంది సార్? హెల్త్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ అయితే మాకేం చేయట్లేదు సార్. మా సొసైటీ నుంచే మా తీర్మానం చేసుకొని మేము సొసైటీని కట్టుకుంటాం సార్. మా అమౌంట్ తోటి, సొసైటీ అమౌంట్ తోటి. ఇక ఇవన్నీ ఏం రావట్లేవు సార్ మాకు ప్రస్తుతానికి అయితే. పిఎఫ్లు ఇవన్నీ మా అమౌంట్ మాకే వస్తుంది అంతే సార్. ఫైనల్గా సార్ మీ సొసైటీ పరిధిలో రైతులకు మీరు ఎలాంటి సేవలు సహకారాలు అందుతున్నాయి సార్ సొసైటీ? అన్ని రకాలుగా లోన్స్ ఇస్తున్నాం సార్. పర్సనల్ లోన్స్ అయినా ఇస్తున్నాం, మార్టిగేజ్ లోన్లు ఇస్తున్నాం, క్రాప్ లోన్లు ఇస్తున్నాం, వెహికల్ లోన్లు ఇస్తున్నాం. ప్రతి ఒక్కటి ఇస్తున్నాం సార్. అందరు రైతులు కూడా మాకు మంచి సపోర్ట్ చేస్తారు సార్. సార్ ఈ సొసైటీ రైతుల కోసం
మీరు అంటే ఇంకా వ్యవసాయంలో ఇంకా ఆధునిక పద్ధతులు వస్తున్నాయి, వాటిలో పెంపొందించడానికి ఇంకేమైనా మీరు ఏమైనా ఇప్పుడు జనరల్ బాడీ మీటింగ్ కానీ మీరు సంవత్సరానికి ఏ మీటింగ్లు మీటింగ్లలో రైతుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? లోన్స్ అడుగుతారు సార్, లోన్స్ అడుగుతున్నాం ఇస్తూనే ఎవరు, ఇంకా వెరైటీ ఏమన్నా కొత్త కొత్త లోన్లు అడుగుతారు సార్. అడిగితే మాకు పైనుంచి అలాట్మెంట్ వస్తేనే పర్సనల్ లోన్లు ఇస్తాం సార్, వేరే వగైరా వగైరా. కాకపోతే ప్రస్తుతానికి ఉన్న మార్టిగే లోన్లు మొత్తం మేము ఇస్తున్నాం సార్, అందుబాటులో ఉన్నాయి మొత్తం. సార్ రాష్ట్ర అర్థం కాదు కోతులనా? గ్రామాలలో కోతులు బెడద బాగుంది సార్. ఊర్లలో కూడా కూరగాయల చెట్లు వేసిన పండ్ల చెట్లు అయినా డ్యామేజ్ చేస్తున్నాయి సార్. పంట మార్పిడి చేస్తే కూడా రైతుల ఆలోచన కూడా అదే సార్, ఈ మొక్కజొన్న వేసే ఆలోచన ఉంది, కానీ కోతులతోటి బెడదతోటి కొంచెం వెనక బ్యాక్ అవుతారు సార్ ఫార్మర్స్. ఈ కోతుల బెడద కొద్దిగా తగ్గాలి సార్. ఉపాధి హామీ సార్, ఉపాధి హామీ పథకాన్ని ఓకే వ్యవసాయానికి అనుసంధానం చేయాలంటున్నారు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. మీరు అంటే మీ సొసైటీ నుండి మీ పాలక మండలి ఏమైనా తీర్మానం చేశారా? ప్రభుత్వానికి అధికార దృష్టికి ఏమైనా తీసుకుపోయారా? లేదు సార్, దాని గురించి అంత అవగాహన లేదు సార్. ఓకే సార్, ఫైనల్గా మీ రైతులకు మీ సొసైటీ ఎలాంటి సేవలు సహకారాలు అందిస్తుంది చెప్పండి సార్. ప్రస్తుతానికైతే మా సంఘం నుంచి అన్ని విధాల లోన్స్ ఇస్తున్నాం సార్, ఆఖరి పర్సనల్ లోన్స్ కూడా ఇస్తున్నాం. అండ్ ఇంకా వేరే ఫర్దర్ ఏమన్నా ఫ్యూచర్లో వేరే లోన్స్ కావాలన్నా కూడా ఇస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా సంఘం ప్రస్తుతానికైతే 1,50,00,000 ప్రాఫిట్లు ఉంది సార్. మా సొసైటీ లోన్స్ కూడా డైరెక్ట్ ఎరువులకు కూడా మేము లోన్స్ ఇస్తున్నాం సార్. ఫార్మర్కి కావాలంటే మా సొసైటీ అమౌంట్ని 12% కింద ఇచ్చి పంట రాగానే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాం సార్. అది మంచిగా నడుస్తుంది సార్ నాకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాను మీ తెలుగు టీవీ.